ఇంతమంది ఎక్సైజ్ స్టాఫ్ ఉన్నారు. ఇన్ని షాపులు అన్నీ అధికార పక్షం వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. మద్యం దుకాణం అయినా, బెల్ట్ షాప్ అయినా, బార్ అయినా సరే. అన్నీ అధికార పక్షం వాళ్ళ చేతిలో లేదా అధికార పక్షం వాళ్ళ యొక్క కంట్రోల్‌లో ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళ చేతుల్లో నడుస్తున్నాయి. అధికార యంత్రాంగం అంతా మన చేతుల్లోనే ఉంది. అయినా కల్తీ ఎందుకు జరుగుతోంది? అయినా లిక్కర్ కల్తీ ఎందుకు జరుగుతోంది? జనార్దన్ రావు అనేవాడు కల్తీకి సంబంధించిన తర్వాత ఇప్పుడదేదో నకిలీ మద్యానికి చెక్ పెట్టేలా లిన్ అని ఒకటి ఏర్పాటు చేస్తారట. లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు గూడా ఒక క్యూఆర్ కోడ్ ఉండేది. దాని ప్రకారం చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా క్యూఆర్ కోడ్ పెట్టారు. లిన్ పెట్టు. వీటి పేరుతో మళ్ళీ సాంకేతికతతో కొంత డబ్బులు మింగడం తప్పించి ఏమన్నా వస్తుందా? ఇప్పుడు కల్తీ లిక్కర్ ఎక్కడ అమ్ముతున్నారు ఎక్కువగా? వైన్ షాపుల్లో కాదు ఎక్కువ అమ్ముతున్నది. బెల్ట్ షాపుల్లో ఎక్కువ అమ్ముతున్నారు. బార్లలో ఎక్కువ అమ్ముతున్నారు. ఈ కల్తీ అన్నటువంటి దానిది ఇప్పటికి 4 చోట్ల దొరికారు. దాంట్లో రాజకీయం చేసి పక్కన పెట్టేసాం. ఇంకొకటి ఆ వ్యాపారస్తుడికి వచ్చే డబ్బులలో వాడేమీ తిన్నీయకుండా రాజకీయ నాయకులకు కొంత, అధికారులకు కొంత మింగేస్తుంటే రాత్రి పగలు వాడు పెట్టుబడి పెట్టి వాడు కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులన్నీ వీళ్ళకిచ్చేస్తే వాడికేం మిగలట్లేదు కాబట్టి తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నాడు. వాడికి సరైనటువంటి రూటు చూపెట్టట్లేదు. లోపమంతా మన దగ్గర పెట్టుకుని అలా కట్టడి చేస్తాం, ఇలా కట్టడి చేస్తాం అని పత్రికల్లో రాసుకోవడం మాత్రం నడుస్తుంది.